అన్ని కరెక్ట్ గా జరిగి ఉంటే హరిహర వీరమల్లు సినిమా ఈ పాటికే రిలీజ్ అయి ఉండేది. కానీ అలా జరగలేదు. పవన్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టుగా అనౌన్స్ అయిన ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే దర్శకుడు క్రిష్ పవన్ ను చాలా పవర్ఫుల్ గా చూపించాడు. పవన్ బందిపోటు లుక్ ఫిదా అయిపోయారు. కానీ ఎందుకో ఈ సినిమా డిలే అవ్వటం స్టార్ట్ అయింది. ఈ సినిమా తర్వాత ప్రకటించిన సినిమాల షూటింగ్ చేస్తున్నాడు. కానీ వీరమల్లుని మాత్రం హోల్డ్ లో పెట్టేశాడు పవన్. దీంతో ఇప్పట్లో ఈ సినిమా ఉండదని అనుకున్నారు. ఎందుకంటే అన్ని సినిమాలను పక్కకు పెట్టి ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు పవన్. ఇలాంటి సమయంలో హరిహర వీరమల్లు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఫైనల్ గా హరిహర వీరమల్లు సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. మొఘల్ చక్రవర్తుల కాలంలో సామాన్యుల కష్ట దోపిడిని ఇందులో చూపించారు. ప్రతివాడిని పైవాడు దోచుకుంటాడు. కానీ మనపై ఉన్న ఈ దొంగలు అందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒక్కరిని పంపిస్తాడు. వాడొచ్చి దొంగ దొరలందరి లెక్కలు సరిచేస్తాడు అంటూ పవన్ ను పవర్ఫుల్ గా చూపించారు. అంటే పాలిటిక్స్ పరంగా కూడా పవన్ అందరి లెక్కలు సరిచేస్తాడనేలా ఈ డైలాగ్ ఉందన్నమాట. దీంతో ఈ టీజర్ కూడా పవన్ కు పొలిటికల్ మైలేజ్ ఇచ్చేలా ఉందని చెప్పాలి. ఇందులో పవన్ స్టన్స్ అండ్ లుక్ అదిరిపోయింది. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ కనిపించాడు. కీరవాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక ఈ సినిమాను ఇదే ఏడాదిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. 2 భాగాలుగా రానున్న హరిహర వీరమల్లు పార్ట్ 1 స్క్వాడ్ వర్సెస్ స్పిరిట్ టైటిల్ తో రిలీజ్ కానుంది. మరి వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.